హాయ్ హలో వెల్కమ్ టు గోస్ట్ రిజిక్స్టేట్. నేను మేము మురళీ రాపల్లి. లిక్కర్ కేస్ ఏపీలో పోయింది పెద్ద సంచలనం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ సిట్ తను విచ్చలవిడిగా ముందుకెళ్ళిపోతూనే ఉంది. అసలు వాట్ ఈజ్ లిక్కర్ కేస్? లిక్కర్ కేస్ అంటే ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు పైన కూడా లిక్కర్ కేసు ఉంది. అది ఎందుకు ముందుకు వెళ్ళట్లా? 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు దారుణంగా విచ్చలవిడిగా లిక్కర్ పాలసీస్ మార్చేసి అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని రాయితీలన్నీ స్వయంగా ఆయనే కల్పించి లిక్కర్ అమ్మి దాంట్లో కొన్ని వేల కోట్లు వెనకేసుకొచ్చాడంటూ తన పైన పెట్టినటువంటి కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు. అప్పుడు ఆ లిక్కర్ కేసుని ఓపెన్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసు పైన ఎందుకు వీళ్ళు ఇంతగా ఆసక్తి చూపుతూ ఉన్నారంటే భయం వేసింది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా వస్తున్న జన సంద్రోహాన్ని చూసి వీళ్ళకి వణుకు మొదలైంది. అంతేకాదు పార్టీలో కూడా గుసగుసలు మొదలైనవి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం ఇంకా కష్టమేలే, మనమే జబ్బు అవుదాము, లేదంటే మనమే ఎదురు తిరుగుదాం అంటూ క్యాడర్ మొత్తం టీడీపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకమైంది. అదే కాకుండా ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్ల మార్పిడి గురించి 53 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ఈసీ పైన ఒత్తిడి పెరిగింది. అది ఆంధ్రప్రదేశ్ పైన చాలా దారుణమైన ప్రభావాన్ని చూపుతూ ఉంది. ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో చేసిన దారుణాలు అన్ని ఇన్ని కాదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలని ప్రజలకి పూర్తి స్థాయిలో చేరవేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. సో ఈ క్రమంలో ఆ టాపిక్ పూర్తి స్థాయిలో ఊపందుకుంది. దాన్ని నిర్వీర్యం చేయాలంటే అంతకన్నా బలమైన సబ్జెక్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉండాలి. ఇప్పటి వరకు సిట్ అధికారులు చాలా మందిని అరెస్ట్ చేశారు. రాజకేశ్ రెడ్డిని, ఓఎస్డీని, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వీళ్ళందరినీ చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపించలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ ₹1 కూడా ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టుగా, ₹1 వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్సనల్ గా వాడుకున్నట్టుగా, డబ్బులు వెనకేసినట్టుగా ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు. తద్వారానే ఈ కేసు గత సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఎవడో ఒక అనామకుడు ఎవరో ఇలా చేశారని పెట్టిన కేసు కాస్త అది తీవ్ర రూపం దాల్చి టీడీపీ వ్యక్తులు పెట్టిన కేసు ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ దాకా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి హ్యాట్సాప్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇటువంటి కేసులు నడిపించడంలో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఆయన మీటింగ్ లో మాట్లాడుతూ నా పైన ఒక్క కేసు కూడా లేదు అని చెప్తున్నాడు. కానీ ఆయన పైన దగ్గర 25 కేసులు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నాడు, కొన్నిటిని స్టే మీద ఉన్నాడు. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు బ్రతుకు. కానీ ఆయన ఇప్పుడు కూడా శుద్ధపూస కబుర్లు చెప్పడం మాత్రం మారలేదు. ఓకే, ఆయన కబుర్లు ఆయన చెప్పుకోనివ్వండి. కానీ లిక్కర్ పాలసీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లిక్కర్ పాలసీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాని ప్రకారం నెక్స్ట్ లిక్కర్ పాలసీ గురించి నేను చెప్తాను. ఒక హోటల్ ఉంది, మన కుటుంబ సభ్యులంతా కలిసి ఆ హోటల్లో అన్ని తిరుబండారాలు తయారు చేసి సర్వ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు డబ్బులు వచ్చే మొత్తం మన గల్లాపెట్టిలోనే ఉంటాయి, అవునా కదా? అలా కాకుండా నా హోటల్ ఉంది, ఆ హోటల్ నాది, కావాలంటే అందరూ మీరు వచ్చి పనులు చేసుకోండి, మీ అందరికి శాలరీస్ ఇస్తా, అన్ని ఇచ్చేస్తా, మీరు నాకు ఎంతో కొంత దానా ధర్మం చేయండి చాలు అంటే, మీకు వచ్చిన దాంట్లో నాకు కొంచెం ఇవ్వండి అంటే అదేంటిది? అప్పుడు నీకు ఎంత వస్తుంది? వాళ్ళందరి శాలరీ పోగా, వాళ్ళంతా చేసింది పోగా నీకు ముష్టి పడేస్తారు. ఈ 2 పాలసీలు మీరు గమనించినట్లయితే మీకు ఎక్కువ ఆదాయం వచ్చే పాలసీ ఏంటి? మీ కుటుంబ సభ్యులంతా కలిసి దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుని వండుకొని అమ్మటవా? లేదు ఎవరినో తీసుకొచ్చి చెప్పుని పెట్టుకుని అది చేసి ఇది చేసి వాళ్ళకి శాలరీలు ఇచ్చి వీళ్ళకి శాలరీలు ఇచ్చి వాడు నీకు ఆ రెంట్ ఇస్తే దానిపైన బ్రతకటం ఎక్కువ మనీ వస్తుందా? ఇదే పాలసీ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసినటువంటి లిక్కర్ పాలసీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 2014లో కావచ్చు, ఇప్పుడు 2024లో కావచ్చు, ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ఆయన అధికారంలోకి రాగానే అందరిని పిలుస్తారు, ఆక్షన్ చేస్తారు, అందులోంచి బిడ్లు వేస్తారు, అందులోంచి పేపర్లో తీస్తారు, కొంతమందికి లిక్కర్ షాపులు ఇచ్చేస్తారు. లిక్కర్ షాపులు ఇచ్చేస్తే లంచం గా ఒక అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ తోనే చాలు. మరి నెక్స్ట్ నుంచి ఏమొస్తాయి? ఓన్లీ చిల్లర ఖర్చులు వస్తాయి. దానిపైన ₹1 ₹2 చిల్లర వస్తూ ఉంటది. వాడి ఇష్టం ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు?
ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర నుంచి మళ్ళీ వాడు గల్లీ గల్లీలో ప్రతి కొట్టులో పెట్టి అమ్మండమ్మ నీకు ఇంత ఇస్తా, ఒక బాటిల్ పైన 20-30 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని అమ్ముకోండి, తాగుబోతున్న ఎలగాలకి డబ్బుల మీద వాల్యూలు ఉండదు కదా అని వాడు గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా పెట్టుకొని వాడు దోచుకొని వాడు తింటారు. కానీ ఎంఆర్పి పైనే కదా గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చేది, మిగిలిన ఎక్స్ట్రా డబ్బులు మొత్తం ప్రజలకు లాసే కదా. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటి? అన్ని షాపులు గవర్నమెంట్ అండర్ లోనే ఉంటాయి, గవర్నమెంటే నడిపిస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు దాన్ని 150 రూపాయలు చేస్తారు. 150 రూపాయలు చేసి దాన్ని QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ క్యాష్ రూపంలో తీసుకున్నా పెద్ద ఏ రూపంలో తీసుకున్నా పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పేమెంట్ క్యాష్ రూపంలో తీసుకున్నారు, QR కోడ్ లో తీసుకోలేదు. ఎవరు చెప్పాడు? కస్టమర్ దగ్గర డబ్బులు చేతిలో ఉంటే చేతితో ఇస్తాడు, లేదంటే స్కాన్ చేసి పే చేస్తాడు. కానీ బాటిల్ స్కాన్ చేసి అమ్ముతూ ఉన్నారు కదా. ప్రతి బాటిల్ పైన ఒక QR కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేసి అమ్ముతున్నప్పుడు ఆ డేటా అంతా గవర్నమెంట్ సర్వర్ లోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి షాపులకు వచ్చిన గోడౌన్స్ కి వచ్చిన స్కాన్ చేస్తారు ఎంత అమౌంట్ ఆఫ్ లిక్కర్ అనేది వస్తూ ఉందని, అది స్టోర్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ షాపులకి పంపించినప్పుడు కూడా స్కాన్ చేసే పంపిస్తారు. అవునా కదా? ఏ షాపుకి ఎన్ని వేస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా కస్టమర్కి అమ్మేటప్పుడు కూడా QR కోడ్ స్కాన్ చేసి అమ్ముతూ ఉన్నారు, ఎంఆర్పి రేటుకే అమ్ముతూ ఉన్నారు. అప్పుడు స్కామ్ ఎక్కడ జరిగింది? అన్ని స్కాన్లు చేసి అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేసి ఎంత కొన్నారు, ఎంత అమ్మారు, ఆంధ్రప్రదేశ్ కి ఎంత లాభం వచ్చింది అనేది క్లియర్ గా చెప్తూ వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ స్కామ్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఇక్కడే ప్రజల్ని మోసం చేస్తున్నారు కూటమి నాయకులు. స్కామ్ జరగని చోట స్కామ్ జరిగిందని, ఆల్రెడీ స్కామ్ జరిగి కేసు మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను పత్తిత్తనని చెప్పుకుంటూ దానిపైన బెయిల్లో ఉన్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేశారు అంటే, మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనుక అసలు కారణం రేపు పార్లమెంట్ సెషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సెక్షన్స్ లో ఇప్పటికే ఈవీఎంలు ఈసీ చేసిన దురాఘాతాలు, ఆంధ్రప్రదేశ్ లో పెరిగినటువంటి 53 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని మిథున్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ పార్లమెంట్ లో మాట్లాడబోతూ ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బతుకు నేషనల్ వైడ్ సంకరాగిపోతూ ఉంది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరమైన ఇబ్బందుల్లో పడతారంటే అంత ఘోరమైన ఇబ్బందుల్లో పడతారు. చంద్రబాబు నాయుడు కూడా కాదు, బీజేపీ కూడా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ సభ్యులు కూడా సేమ్ వాదానికి సపోర్ట్ చేసే అవకాశం. ఈ విధంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్వీటే చేయడం జరిగింది. అందుట్లో ప్రజలతో నిలబడే వారి నోర్లు నొక్కడానికి కోసం కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఘాటు పదాలు వాడటం జరిగింది. ఆయన మిథున్ రెడ్డి ఏమీ భయపడ్డు, రాబోయే రోజుల్లో కౌంటర్ కంపల్సరీగా అటాక్ ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మిథున్ రెడ్డి విషయమై ముఖ్యంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తరుణంలో వేలల్లో జనాలు ఎక్కడైతే ఈ విచారణ చేస్తుందో అక్కడికి కానీ, ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కానీ తండోపతండాలుగా జనాలు వచ్చారు. జక్కంపూడి రాజా వచ్చాడు వాళ్ళ టీంతో ఆయన పరామర్శించడానికి. అదే విధంగా మార్గాని భరత్ కూడా వచ్చాడు వాళ్ళ టీం తీసుకుని. అసలు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారుణాతి దారుణంగా ఉన్నాయన్నమాట. అయితే 25,000 కోట్ల కుంభకోణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారేమో శుద్ధపోస. అసలు కుంభకోణమే జరగని జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న వాళ్ళంతా మాత్రం దోషులంటూ పచ్చ మీద పిక్చరాతలు రాస్తూనే ఉంది. అయితే ఏపీలో ఉన్న లిక్కర్ డిస్టిలరీస్ కి ఏవైతే 20 ఉన్నాయో వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయం ప్రజలకు తెలుసా? ఇప్పుడు బూమ్ బూమ్ కానీ శకల కట్టుకులక ఏయో పేర్లు ఉంటాయి కదా, వాటన్నిటికీ మీరు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోండి అంటూ లైసెన్సులు ఇచ్చిన వాడు అవడో చంద్రబాబు నాయుడు గారే అంట. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అస్సలు నేను ఇచ్చా చెప్పే దమ్ముందా? లేదు. కానీ 4 డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చింది ఆయనే. మిగిలిన సీఎంలేమో ఇంకొక 6 వాటికి ఇచ్చారు. మొత్తం 20 డిస్టిలరీస్ కి మద్యానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ జగన్ ఇచ్చాడా? ఒక్క డిస్టిలరీకి కూడా ఇవ్వలేదే. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అదే వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారో వాళ్ళ వాటిని కదా వాడుతూ ఉన్నాడు. బాబు పాలనలో ఏం జరిగింది? 2014 నుంచి 19 మధ్యలో
మంత్రివర్గాన్ని బ్రూడి కొట్టిస్తూ గుట్టు చప్పుడు కాకుండా 2015లో 2 చీకటి జీవోలు మద్యం దుకాణాలకు బార్లకు విజిలెన్స్ పన్నులు రద్దు చేశారు. ఎందుకు విజిలెన్స్ పన్నును ఎందుకు రద్దు చేశారు? విజిలెన్స్ పన్ను వస్తుందని వాళ్ళని బెదిరించి విజిలెన్స్ పన్ను పెట్టకండి అంటూ వాళ్ళు కొంత లంసంగా అమౌంట్ ఆఫర్ చేసిన తర్వాత సో సరే మేము విజిలెన్స్ పన్ను పెట్టంలే అనేసి దాన్ని రద్దు చేశారు. అంటే తద్వారా కూడా కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ కాదులేండి, చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారంటూ చెప్పడం జరిగింది. అయితే అంతేకాదు దగ్గర తద్వారా ఏదైతే విజిలెన్స్ పన్ను రద్దు చేశారో విజిలెన్స్ పన్ను రద్దు చేయాల్సిన అవసరం ఏంది? విజిలెన్స్ పన్ను రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏటా 1300 కోట్లు లాస్ వచ్చింది. టోటల్ గా 5 సంవత్సరాలు కలిపి దగ్గర 5200 కోట్లు లాస్ వచ్చింది. తద్వారా ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో, సిండికేట్లు అంటే తెలుసుగా, ఒక షాపు తీసుకుంటే బెల్ట్ షాపులకు పంపిస్తానే ఉండాలి, గల్లీలో బీరు సిల్లిగా దొరకాల. అటువంటి సిచ్యువేషన్ లో దగ్గర 4380 ప్రైవేట్ దుకాణాలని పెడతాం జరిగింది. ఎన్ని చంద్రబాబు నాయుడు టైంలో 4380 ప్రైవేట్ దుకాణాలు 2014 నుంచి 19 మధ్యలో. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తెలుసా? 7000 దుకాణాలు ఉన్నాయి, చిన్న బడ్డీ కొట్లు మొత్తం కలిపి. సో అలా 43,000 కన్నా ఎక్కువ బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పుడైతే 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దగ్గర ప్రతి రూపాయిని తాగుబోతు దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ అదేవిధంగా విజిలెన్స్ పన్ను రద్దు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కి 5300 కోట్లు లాస్ చేశారు. అదే విధంగా మద్యం షాపులు దగ్గర అప్పుడు 43,000 ఉండేవి, ఇప్పుడేమో దగ్గర 60,000కు పైగా ఉన్నాయి. దీని ద్వారా కూడా కొన్ని వేల కోట్లు దండుకుంటూ ఉన్నారు. ఇవి అన్ని ప్రజలకి చెప్తే చాలా సిల్లీగా ఉంటాయి. నిజంగా ఇంత జరిగిందని ఎస్ జరుగుతుంది. ఏపీలో ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ ని పర్మిషన్ ఇచ్చింది ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అయితే తెచ్చిన పేర్లు ఏంటో తెలుసా? ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, మన పవర్ స్టార్ గారి లెజెండ్, లైఫర్ నెపోలియన్, బరెలేడ్స్, అదేవిధంగా 7th హెవెన్ బ్లూ, వైవో వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, ఐటీ మెన్షన్ హౌస్, ఐటీ కొరియర్ నెపోలియన్. ఇలా ఇన్ని మద్యాల్ని పర్మిషన్ ఇచ్చింది ద గ్రేట్ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలకు తెలియదు పాపం. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తున్నాడు, ఆయన నిజంగానే లిక్కర్ గురించి ఎప్పుడు అరెస్ట్ కాలేదేమో, ఎప్పుడు కేసులు పడలేదేమో అనుకుంటారు. అసలు ఫస్ట్ ముద్దాయి 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ ముద్దాయి. ఆయన ఎందుకు వదిలేస్తున్నారు, ఆ కేసు ఎందుకు తవ్వట్లేదు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. సో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాళ్ళపైన నిందలు వేయటాలు, అరెస్టులు చేయటాలు చాలా చేస్తున్నారు. లిక్కర్ షాపును పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ హయాంలో దగ్గర 40 నుంచి 50,000 బెల్ట్ షాపులు ఉండేవి. బాబు పాలన లిక్కర్ బీరు అమ్మకాలు 2 కోట్లు పెరిగాయి. అదే విధంగా జగన్ పాలనకు వస్తే తగ్గిన లిక్కర్ అమ్మకాలు చాలా దారుణంగా తగ్గాయి. ఇందులో బాబు చివరి ఏడాదిలో 2,623 రూపాయలు, జగన్ పరిపాలనకు వచ్చేతే 5,649 రూపాయలు. అంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేయగలిగారని చెప్తున్నారు. ఇక్కడ ఆదాయము బాబు కాలంలో ఎంత ఉండేదంటే 70,476 కోట్లు ఉండేది. అదే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన ఎంత ఉంది? ఆదాయం 1,00,0785 రూపాయలు. అసలు లిక్కర్ పాలసీయే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నడిపించి గవర్నమెంట్ కి ఆదాయం తీసుకురావడం. చంద్రబాబు నాయుడు లిక్కర్ పాలసీ ఏంటి? ఆ లిక్కర్ పర్మిషన్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్ముకోండి, నాకు చిల్లర పడేయండి అంటూ. ఏ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ లాభం వస్తుందో మీరే చెప్పండి. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఒక్కసారి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నటువంటి ఉధృత పరిస్థితుల్ని ఒకసారి చూడండి.
అందరూ పర్వాలే కదా నాకు నేను కూర్చోబెట్టమంటావా నన్ను? కొంచెం వెనక్కుంటా Hey!
నేను కాదంట్లో ఇక్కడ సెక్షన్ 44 ఉంది, 144 అమల్లో ఉంది. మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కూడా కోఆపరేట్ చేయండి. 144 ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉంది, కోఆపరేట్ చేయండి. ఇంతే మా పని. ఇప్పుడు మేము ఏం చేసాం? ఏం చేయాల్సిన వెళ్ళిపోండి. ఉమ్మికూడి ఉంటాం కూడా ఉండకూడదు. ఉమ్మికూడి ఇది పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు. రైట్ ప్లీజ్. ఎవరికి మీకు అక్కడ రూల్స్ చూశారు కదా, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే ఈ రేంజ్ లో జనాన్ని వస్తే, పొరపాటున జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం. అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే, మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో చంద్రబాబు నాయుడు గారిని కనిపించిన చోటల్లా పగలగొట్టారంట మొహం. ఎక్కువ చేసిన ప్రతిసారి ఆయన ఎదురు తిరిగి చంపల పగలగొట్టేవాడంట. అప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ కుటుంబం పైన కక్ష తీర్చుకోవడానికి కేసులు అనే ఒక మార్గాన్ని ఎంచుకున్నారని చెప్తూ ఉన్నారు. ఎందుకు కొట్టారు మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అంటే, దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నగారు మాట్లాడిన వీడియోతో నెక్స్ట్ వీడియో చేస్తూ ఉన్నా, అది కూడా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.